పిల్లరా, కనుక కన్నది దేవుడు, పెంచుతున్నది దేవుడు, ఈ సర్వాన్ని సిద్ధం చేసి నడిపిస్తున్నది దేవుడు. ఈ కన్నది దేవుడైనప్పుడు, పెంచుతున్నది దేవుడైనప్పుడు మనిషి బ్రతకాల్సింది ఎవరి కోసం? దేవుడి కోసం. మనల్ని కని జీవితం ఇచ్చి నువ్వు నా కొరకు పెరగాలి అని దేవుడు రాస్తే, బైబిల్లో నా నిమిత్తం నువ్వు ఉండాలి అని దేవుడు రాస్తే, మనిషి అండి ఈ లోకంలో పడ్డాడండి, పాపంలో పడ్డాడు, నేరాల్లో పడ్డాడు. పాపము ఈరోజు అందంగా కనపడుతున్న మనిషి సుఖిస్తున్నాడు, భోగిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ఈ జీవితం ఏదో బాగుందనుకుంటున్నాడు. ఇలా దేవుడిని విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతకాల్సిన వాడు ఆయనకు దూరంగా లోకంలో పడితేనండి, వాడిని బ్రతికించడానికి దేవుడికి ఎంత కష్టమైపోయిందంటే తన కొడుకుని లోకానికి పంపించి రక్తమంతా కార్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏంటంటే మనిషి హృదయం బండబారిపోయిందండి. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపం చెయ్యొద్దు అంటే మాటకి మారే స్థితిలో మనిషి లేడు. దాటిపోయాడు. దేవుడి కొరకు పుట్టినవాడు, దేవుడిని మహిమపరచడానికి పుట్టినవాడు తన జీవితం ద్వారా పరిశుద్ధతను, పవిత్రతను చూపించి మనము దేవుని పిల్లలము, మనం ఇలా బ్రతకాలి అని లోకానికి ఒక దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా తన జీవితంతో దేవుణ్ణి చూపించడానికి పుట్టినవాడు పాపంతో, లోక సంబంధమైన ఆశలతో, ఈ లోక సంబంధమైన నేరాలతో ఒక భయంకరమైన పాపానికి ఒక నిలువెత్తు రూపంగా మారిపోయింది దేవుడి ముందు నిలబడ్డాడండి.